ఏదైతే ఈ రాష్ట్రంలో మా మాలలు కుల వృత్తి లేనటువంటి మా మాలలు, మాకు ఏ కుల వృత్తి లేదు, మేము పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ చచ్చిపోయినంత వరకు కూలి పని, ఈ విధమైనటువంటి వేషధారంతో కూలి పని చేసుకుంటూ కష్టపడి పిల్లలను చదివించుకొని మరి ఉద్యోగాల కోసం పోతుంటే ఈరోజు ఆ ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల తీరును ఖండించడానికి, మా మాలలను చైతన్యపరచడానికి మరి నేను ఈ వేషధారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తీరు మీరందరూ గమనించే ఉంటారు. ఆర్డినెన్స్ని రేపు ఎల్లుండో జారీ చేయబోతున్నాడు. ఈ ఆర్డినెన్స్ని ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులందరికీ పిలుపునిస్తున్నాను. దీనిని నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మన గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఎస్సీ కమిషనర్ కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దీన్ని తీర్చిపోయే విధంగా న్యాయ పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర